హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినిట్ హైదరాబాద్. నేను మీ తరుణ్ సండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. సో ఇప్పటి నుండి మీకు ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ ని చూస్తుంటే దయచేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్లో ఖైరతాబాద్ బడా గణేష్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో మీకు ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది అందుతుందన్నమాట. సో ఇప్పుడు మార్నింగ్ నుంచి కాదు, మన ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ని మీకు క్లియర్ గా చూపిస్తాను అనమాట. సో ఎంతో మంది దాంట్లో ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, బట్ మన ఛానల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్ కి తెలియజేయడం అనేది నా బాధ్యత. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్స్ ఏమేమి జరిగినాయి ఇప్పటి వరకు అనేది క్లియర్ గా మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా చలో షురూ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. సో ఇది మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క అసలైన పోస్టర్ అన్నమాట. శ్రీ సప్తముఖి మహాశక్తి గణపతి. సో మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క పేరు అది. సో ఇది మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క పోస్టర్ అన్నమాట. సో ఈ విధంగా మన ఖైరతాబాద్ బడా గణేష్ అయితే మనకు దర్శనం అయితే ఇస్తాడనమాట. సో ఇప్పటికి మన ఖైరతాబాద్ బడా గణేష్ పెట్టి దాదాపు 70 ఇయర్స్ అయితే అవుతుంది. సో 70 ఇయర్స్ కి గాను 70 ఫీట్ హైట్ తో మనకు మన ఖైరతాబాద్ బడా గణేష్ అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు అనమాట. సో ఈ రోజు నుండి మనకి ఇంకా 31 డేస్ మాత్రమే మిగిలి ఉంది మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ఫెస్టివల్ కి. సో మీకు ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన వర్క్స్ అన్నిటినీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క లెఫ్ట్ సైడ్ లో మీరు చూసుకుంటే కనుక రాహుకేతువుల సెటప్ అనేది వచ్చిందనమాట. సో వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మీరు కింద చూసుకోవచ్చు, బేస్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో మీరు రాహుకేతువుల యొక్క బేస్ యొక్క ఫినిషింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో సెకండ్ కోటింగ్ కూడా అయిపోయింది, దీనికి ఫినిషింగ్ అనేది ఇంకా మిగిలే ఉంది. సో మీరు ఇక రాహుకేతువుల విగ్రహాలను చూసుకుంటే కనుక, సో రాహుకేతువులకు కూడా ఏదైతే ఫస్ట్ కోటింగ్ తర్వాత సెకండ్ కోటింగ్ కూడా అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మనకు ఫినిషింగ్ టైప్ లో ఇంకా రాలేదు, బట్ సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది. సో మీరు అక్కడ పంచ డిజైన్ కానివ్వండి, అలాగే దానికి సంబంధించిన కార్వింగ్ పైన ఉన్న డిజైన్ కానివ్వండి, ఎక్సలెంట్ ఉందన్నమాట. సో ఇంకా మీకు చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ తెలిసిపోతుంటది. ఇంకా హ్యాండ్స్ వర్క్స్ కానివ్వండి ఇంకా కాలేదు, ఫింగర్స్ అనేది పూర్తి స్థాయిలోకి ఇంకా రాలేదన్నమాట. సో వర్క్ మాత్రం మిగిలే ఉంది. పైన స్నేక్ కానివ్వండి ఇంకా వర్క్ అనేది మిగిలి ఉంది. అలాగే మీరు ఇక్కడ మన మూషిక వాహనాన్ని కనుక చూసుకుంటే కనుక, సో మూషిక అయితే ఎక్సలెంట్ గా కూర్చున్నాడు. అక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా ముద్దుగా ఉన్నాడు చిట్టెలుక. అలాగే మీరు అక్కడ చూసుకోవచ్చు, మన ఏదైతే క్లే టీమ్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, క్లే వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క లెగ్స్ కి సెకండ్ కోటింగ్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, అక్కడ మీకు తర్వాత ఆ క్లే అనేది ఏ విధంగా ఎలా చేస్తున్నారని మీకు ఇప్పుడు తర్వాత చూపిస్తాను. ఒకసారి మీరు ఇట్లా పైన చూసుకోవచ్చు మన ఖైరతాబాద్ బడా గణేష్ ని. సో మన ఖైరతాబాద్ బడా గణేష్ ని వరిగడ్డి మరియు క్లే రెండు కలిపి ఒక ప్యాచ్ లాగా తయారు చేసి మన ఖైరతాబాద్ బడా గణేష్ కి అయితే అప్లై చేస్తారన్నమాట. సో ఈ విధంగా మన ఖైరతాబాద్ బడా గణేష్ అయితే తయారవుతాడు. సో ఎదురు కట్టెలు పెట్టడం వల్ల మనకు ఏం క్లియర్ గా కనిపించడం లేదు. సో మీకు దూరం వెళ్ళి అయితే పైన ఫేస్ వర్క్ కానివ్వండి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి లెగ్స్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మన బాలరాముడు కూడా ఎక్సలెంట్ ఉండనమాట. బ్యాక్ డ్రాప్ లో ఇంకా డిజైన్స్, అలాగే మన బాలరాముడి యొక్క ఏదైతే హ్యాండ్స్ ఉన్నాయో ఆ హ్యాండ్స్ కి ఫింగర్స్ అనేటివి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదన్నమాట. చూస్తున్నారు కదా, పైన ఏదైతే మన శేషనాగ్ కి సంబంధించిన ఏదైతే వర్క్ ఉందో అది జరుగుతూనే ఉందన్నమాట. వెల్డింగ్ టీమ్ పైన ఆల్మోస్ట్ 7 ఫేసెస్ అలాగే 16 హ్యాండ్స్ తో మనకు ఖైరతాబాద్ బడా గణేష్ అయితే మనకు సెప్టెంబర్ 7th కి అయితే దర్శనం ఇస్తాడనమాట. సో ఆ రోజు మీరు క్లియర్ గా చూసుకోవచ్చు మన ఖైరతాబాద్ బడా గణేష్ ని. అలాగే ఎవరైనా సరే మన ఖైరతాబాద్ బడా గణేష్ కి డొనేషన్ ఇవ్వదలుచుకుంటే కనుక వీరికి వచ్చి మీరు డొనేషన్ చేయొచ్చు. సో వాళ్ళకు కూడా ఎంతో అంత హెల్ప్ అవుతుంది. మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ఏదైతే విగ్రహం ఉందో దీని నిర్మాణంలో మీ యొక్క చేయూత గాని మీ యొక్క సహాయం కూడా ఎంతగానో అవసరం. కాబట్టి ఎవరైనా సరే డొనేషన్ అనేది ఇవ్వవచ్చు అన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది ఎప్పుడు హుండీ అనేది ఏదైతే ఈ డొనేషన్ క్యాంప్ ఉందో ఎప్పటికీ తెరిచే ఉంటుంది.
అలాగే మీరు ఇక్కడ ఈ వరిగడ్డి ఏదైతే ఉందో ఈ వరిగడ్డి మరియు ఇక్కడ కనిపిస్తున్న ఈ క్లే ఏదైతే ఉందో ఇవి రెండింటిని కలిపి ఒక ప్యాచ్ లాగా ఈ విధంగా తయారు చేశారు అనమాట. సో ఈ విధంగా తయారు చేసి మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ఏదైతే వెల్డింగ్ ఉందో వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని పైన జాలి చుట్టేసి ఆ జాలి తర్వాత ఈ ప్యాచెస్ ని అప్లై చేస్తారు అనమాట. దీని తర్వాత సుత్తిల్ దారం అనేది ఉంటది. ఆ దారం తోటి దానికి చుట్టి బాగా అంటే సపోర్ట్ కోసం ఆ సుత్తిల్ దారం అయితే కడతారు అనమాట. కట్టిన తర్వాత సెకండ్ కోటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఫినిషింగ్ అని పాలిషింగ్ అని పెయింట్ అని ఇంకా చాలా టైం పడుతుంది. సో ఆల్మోస్ట్ వర్క్ అనేది 80% కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ మనకు ఇక్కడ రాజ్ కుమార్ అని అయితే చెప్తున్నాడు అనమాట. సో మీరు చూసుకోవచ్చు అక్కడ ఏ విధంగా అయితే క్లేని కలుపుతున్నాడో. ఈ క్లేన్ అంతా మళ్ళీ వాటర్ తోటి వాళ్ళకి అంటే మంచిగా ప్యాచ్ అంటే ఒక ప్యాచ్ తయారయ్యేలాగా వరిగడ్డి తోటి కరెక్ట్ ఏదైతే కంబైన్ అయ్యేలాగా దాన్ని మిక్స్ చేసుకుంటారు అనమాట. ఈ విధంగా అయితే వరిగడ్డి కాంబినేషన్స్ తో మన ఖైరతాబాద్ బడా గణేష్ పూర్తి స్థాయిలో ఈకో ఫ్రెండ్లీ వినాయకుడితో తయారు చేశారనమాట. ఇది మన ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించిన పోస్టర్. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఉన్న అప్డేట్ అనేది చూసేసారు కదా. ఇంకా రేపటి అప్డేట్ లో మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఏంటంటే ఇది ఫస్ట్ డే కాబట్టి నాకు కొంచెం ఏదైతే ఫియర్ అనేది ఉంటది. సో కొంచెం తడబాటు అయితే అవుతున్నా నేను. ఇక నెక్స్ట్ వీడియో ఏదైతే మనం తీస్తామో దాంట్లో ఎటువంటి ఫియర్ లేకుండా ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు మన ఖైరతాబాద్ బడా గణేష్ పైన వర్క్ అయితే అవుతుందన్నమాట. చూసుకోవచ్చు మీరు మొత్తం ఎదురు కట్టెలు పెట్టినందువల్ల మనకి ఎటువంటి అసలు కనిపించడం లేదు. సో పైన అయితే వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతూనే ఉంది. బ్యాక్ డ్రాప్ లో మనకి శేషనాగ్ అయితే వస్తాడన్నమాట. సో శేషనాగ్ వర్క్ అయితే పైన జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ఈ రోజు అప్డేట్. సో నేను మధ్యాహ్నం వచ్చినా నేను అంత మార్నింగ్ నుండి ఇక్కడ లేను. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇప్పుడైతే మీకు చెప్పేసిన అనమాట. సో రేపటి నుంచి నేను ఇక్కడే ఉండి మీకు అసలు అప్డేట్ ఏందనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకు యూట్యూబర్స్ కానివ్వండి. సో వాళ్ళతో పాటు నాకు కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో నేను కూడా ఒక కొత్త యూట్యూబర్ అనుకోండి. ఈ కొత్త యూట్యూబర్ ని మీ యొక్క సహాయం అందిస్తారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్. నాలో ఎటువంటి ఏమైనా లోపాలు ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये.